హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీలో కనుక నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయి అనమాట. ఇక్కడ గంట సింబల్ ఉంది, అది క్లిక్ చేస్తే కనుక నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో నేను ఇన్కేస్ ఏ వీడియో పెట్టినా మీకే ఫస్ట్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి లెంత్ లేకుండా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఇది రివ్యూ కాదండి, రివ్యూతో పాటు దీని ఉపయోగాలు ఏంటో మీకు చెప్తాను. సో అంతేకాదు ఫ్రెండ్స్, బిగినర్స్ నుంచి ప్రొఫెషనల్ వరకు ఇది యూజ్ చేస్తారు. సో దీని గురించి ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో చూసేయండి పూర్తిగా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. సో ఇది వచ్చి మేకప్ బ్యూటీ ఫిక్సర్ అనమాట. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి, సో దీనివల్ల ఏమైనా హాని కలుగుతుందా, సో ఫేస్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా, సో ఈ వీడియోలో ఇది తెలుసుకుందాం. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో థర్డ్ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్, ఇది లాస్ట్లో చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ బ్యూటీ ఫిక్సర్ అంటే ఏంటంటే ఇది ఒక స్ప్రే అనమాట. సో ఒక నిమిషం చూపిస్తాను. సో ఇలా వస్తుందంట, సెట్టింగ్ స్ప్రే అంటారు దీన్ని. సో ఇది అనమాట. సో ఇది అలోవెరా విటమిన్ సి అనమాట. సో న్యాచురల్ అనమాట. సో ఇదంతా చదవడం ఎందుకని సింపుల్గా తేల్చేసాను. సో అంతేకాదు ఫ్రెండ్స్, దీని గురించి తెలుసుకుంటే కనుక ఎక్కువ వాడతారనమాట. సో అంతేకాదు ఎక్కువ హెవీ మేకప్స్ వేసుకుంటారు కదా డైలీ, సో అలాంటి వాళ్ళు అనమాట. సో ఎప్పుడైనా ఫంక్షన్స్ కట్ట చేసుకుంటారు. సో అది హెవీ ఫంక్షన్ హెవీ మేకప్ వేసుకుంటారు కదా, సో అదనమాట. సో సెట్టింగ్ స్ప్రే. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే అఫ్కోర్స్ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో ఇదేంటంటే మనం మేకప్ వేసుకునే ముందు ఒక 2 స్ప్రేస్ చేసుకుంటే చాలు. సో మన స్కిన్ని హైడ్రేట్గా చేస్తుంది. అంతేకాదు ఆయిల్ స్కిన్ అయితే సో మనకి కొంచెం ఫ్రీగా మాయిశ్చరైజర్లా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ సెట్టింగ్ స్ప్రే అన్నది బిగినర్స్కి అసలు ఏమాత్రం తెలియదండి, కొంచెం కూడా ఐడియా లేదు అన్న వాళ్ళకి ఈ వీడియో అనమాట. సో డైలీ చేసుకుంటారు, ప్రొఫెషనల్ మేకప్స్ ఉంటారు. సో ఇది డైలీగా యూజ్ చేస్తారనమాట. దీనివల్ల ఉపయోగాలు తప్ప ఫేస్కి ఎటువంటి హామ్ జరగదు. సో అంతేకాదు ఫ్రెండ్స్, ఇది చాలా న్యాచురల్ అనమాట. సో అలోవెరా విటమిన్ సి అనమాట ఇది. సో అంతేకాదు ఫ్రెండ్స్, ఇది విత్ మేకప్ వితౌట్ మేకప్ అంటే ఫస్ట్ మనం మేకప్ వేసుకునే ముందు కూడా అప్లై చేసుకోవాలి. సో మన ఆయిల్ స్కిన్ అయితే కొంచెం బెటర్గా అనిపిస్తుంది అనమాట. సో అంతే ఫ్రెష్నెస్ కలిగిస్తుంది. సో అంతేకాదు మేకప్ తర్వాత వేసుకున్న తర్వాత అయితే మన ఫేస్కి లాంగ్ నాస్టీ అనమాట. సో మనం వేసుకున్న మేకప్ లాంగ్ నాస్టీగా ఉంటుంది. సో ఎటువంటి డస్ట్ కట్ట వెళ్ళకుండా సో మనది ఫేస్కి అది అప్లై చేసుకుంటాం. ఇది స్ప్రే ఉంది కదండి, చూపిస్తాం. ఫేస్కి ఎలా స్ప్రే చేసుకోవాలో చూసేద్దాం. సో అంతే కదా ఫ్రెండ్స్, తీసుకుంటాం ఒకసారి చూడండి. ఫేస్కి అనమాట ఐస్ క్లోజ్ చేసి సో ఎంత అనమాట 1 ఇంచ్ గ్యాప్ 2 ఇంచ్ గ్యాప్లో స్ప్రే చేసుకోవాలి. ఓకే, 3 టైమ్స్ చాలండి. సో హెవీ మేకప్ వేసుకుంటే కనుక ఒక 4 టైమ్స్ స్ప్రే చేసుకోండి ఫేస్ మీద. సో ఫేస్కి ముందు అయితే 2 టైమ్స్ చేసుకోండి. మేకప్ వేసుకోలేదు వేసుకుంటారనిపించుకుంది, ఇది 2 టైమ్స్ స్ప్రే చేసుకోండి ఫేస్ మీద. సో మీరు మేకప్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకో 4 టైమ్స్ చేసుకోండి. ఇలా అయితే చాలా ఇందులో ఉంది. సో చాలా వరకు యూజ్ అవుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, చాలా ఇయర్స్ కూడా వస్తుంది. ఇది ఫ్రెండ్లీ అనమాట, ఫ్రెండ్లీ ట్రావెలింగ్ అనమాట. సో ట్రావెల్ చేయడానికి కూడా బాగుంటుంది. సో చిన్నదే కదా, ఇంకా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయొచ్చు. సో ఇది నాకు చాలా నచ్చింది. సో మీ కొరకు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆర్డర్ పెట్టుకోండి. అంతే కదా ఫ్రెండ్స్, ఈ విషయంలో అయితే మీకు ఏమైనా ఇటువంటి డౌట్స్ కట్టా ఉంటే నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అండ్ వచ్చేసి ఇది నా ఫేస్ మీద ఎటువంటి ఇచ్చింగ్ రియాక్షన్ లేదు. సో నాకు ఎటువంటి దురదలు కానీ పింపుల్స్ రావడం కానీ అసలు ఏం జరగలేదు. చాలా ఫ్రెండ్లీ అనమాట. అంతేకాదు ఫ్రెండ్స్, ఇదైతే ఇంచుమించు 1 మినిట్ 1 మినిట్ తర్వాత కొంచెం గాలి కుదిరేయాలి, ఆరిన తర్వాత అప్పుడు మనం మేకప్ అప్లై చేసుకోవాలి. సో అదనమాట. అంతేకాదు ఫ్రెండ్స్, మనకి తెలియని విషయం ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మన ఫేస్కి డిస్టెన్స్లో ఇలా స్ప్రే చేసుకోవాలి. దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో అంత దూరం నుంచి స్ప్రే చేసుకోవాలన్నమాట, 1 or 2 ఇంచెస్ దూరం నుంచి. సో మన ఐస్కి మాత్రం తగలకూడదు. మన లిప్స్కి అయినా ఇంకా గ్లో అవుతాయి మన లిప్స్. అంతేకాదు బెటర్ రిజల్ట్స్ కూడా చూస్తారు. సో ఇటు వచ్చేసి ఐస్ ఏంటంటే ఐస్ ఇంకా ఇచ్చింగ్ అని బట్టి కంట్లో ఏంటంటారు కొంచెం రెడ్గా కళ్ళు అంటారు, అలా చేయకండి. సో ఇది కొంచెం ఐస్కి దూరంగా స్ప్రే చేసుకోండి. ఇది నా సజెషన్ అనమాట. ఇది ఒక్కటే నా సజెషన్, మీరు దయచేసి ఇది కొంచెం దూరం నుంచి స్ప్రే చేసుకోవాలన్నమాట. సో నాకు స్ప్రే వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే బయట మనకి స్పాంజులు దొరుకుతాయి అన్నమాట. ఇవి ఏంటంటారు
మినీ బాల్స్ అంటే మనం మేకప్ వేసుకునేవి బ్లెండర్ అనమాట. ఆ బ్లెండర్కి స్ప్రే చేసుకుని ఆ బ్లెండర్ ఇలా జాయిగా అప్లై చేసుకుంటే మనకి ఎటువంటి హార్మ్ఫుల్ లేదు. సో ఇది చాలా యూస్ అవుతుంది అనమాట. ప్రతి అమ్మాయి దగ్గర ఉండాల్సింది అనమాట ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.